రాజుల గ్రంథం 4వ అధ్యాయము 6వ వచనం గాని చూస్తేనండి, నిండిపోయి పొర్లిపోయేటువంటి పరిస్థితి అక్కడికి వచ్చేసింది. ఒక ఇష్టమేషంతో చెప్పాడు ఎలీషా గారు, ఈ నూనె నమ్మి నీ అప్పులు తీర్చుకొని నీవు నీ కుటుంబము సంతోషంగా ఉండండి అని చెప్పాడు. ఎందుకు నేను ఈ మాట నీకు గుర్తు చేస్తున్నానంటే, అనేక కష్టకాల సమయంలో మానవ జీవితం సాగుతున్నప్పుడు ప్రభునందు వారలారా, ఎవరికి చెప్పుకోవాలో తెలియదు, అప్పులు ఎలా తీర్చాలో తెలియదు, కష్టం నుంచి ఎలా బయటపడాలో తెలియదు, ఎవరి దగ్గరైనా చెప్పుకుంటే ఎగతాళి చేసేవాళ్లే కానీ సహాయం చేయకపోగా నిందలు, మాటలు, అవమానాలు, ఎన్నో మాటలు పడుతున్నటువంటి పరిస్థితి సమాజంలో ఉంటుంది. అందుకని ఒక కుటుంబానికి కష్టం వచ్చినప్పుడు, ఒక కుటుంబానికి బాధ వచ్చినప్పుడు ఆ బాధ ఆ కుటుంబ సభ్యులకే తెలుస్తుంది కానీ ఎదటి వారికి తెలియదు. కష్టాలు పడేవాళ్ళని ఎగతాళి చేసేవాళ్ళు, అప్పులైన వారిని ఎగతాళి చేసేవాళ్ళు, ఎగతాళి మాటలు మాట్లాడేవాళ్ళు, అనేక రకాలైనటువంటి ఆ మాటలు మాట్లాడేటువంటి నేటి సమాజం ఉన్నది. ఒకప్పుడు మానవత్వం ఉన్నది. ఒకప్పుడు అయ్యో అరే మనవాడురా, బాధల్లో ఉన్నాడురా, కష్టాల్లో ఉన్నాడురా, మనం సహాయం చేద్దాంరా అని చెప్పి ముందుకొచ్చేవాళ్ళు ఉండేవాళ్ళు. నేటి కాలంలో తండ్రి, కాబట్టి నేను చెప్పే మాట ఏంటంటే, ప్రతి కష్టంలోనూ ప్రభు దగ్గర కన్నీటితో కుమ్మరించాలి, ప్రార్థనతో ప్రభువుని ఏడుకోవాలి, ప్రభుతో సంభాషణ చేయాలి. అంటే సొసైటీ అంతా నేను తప్పు పట్టలేనండి. కష్టంలో ఆదుకున్న వాళ్ళు ఎంతోమంది ఉంటారు, ప్రార్థన పరులు ఉంటారు, అనేక మందికి సహాయం చేసే ఎంతోమంది మహోన్నతమైన వ్యక్తులు ఉన్నారు. ప్రభునందు వారలారా, నేను గుర్తు చేసే విషయం అదే. ఆమె అడిగినప్పుడు, ఆమె ఆ కష్టాన్ని చెప్పినప్పుడు ఎలీషా గారు ఏం చేశాడంటే, నేను నీకు ఏం చెయ్యాలమ్మా అన్నాడు. అని ఏమంటాడంటే, నీ దగ్గర ఏముందని అడుగుతాడు. ఒక ప్రవక్త ప్రవచించిన మాట నిరర్థకం కాదు. ఇదంతా అమ్మేసి అప్పులు తీర్చుకోమన్నాడు. ఇంకా నీవు నీ కుటుంబం బ్రతకమని చెప్పాడు. ఒక దైవజనుడి ప్రార్థన, సంఘ ప్రార్థన, దేవుని దగ్గర కుమ్మరించిన ప్రార్థన నిన్ను శాశ్వతంగా ఒక గొప్ప వ్యక్తిగా నడిపిస్తుందనేటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకని దేవుడు అంటాడు, మనుషుల సాయం వ్యర్థం, మనుషులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం, ఆలోచించేద్దాం. కష్టకాలంలో ఎవరి దగ్గరికి వెళుతున్నావు? కష్టకాలంలో ఎవరిని ఆశ్రయిస్తున్నావు? కష్టకాలంలో నీ అడుగుతున్నావు? ఒక్కసారి ఆలోచన చేసుకోమని ప్రభు పేట నేను మనం చేస్తున్నానండి. కీర్తన గ్రంథం 138వ అధ్యాయంలో 7వ వచనంలో దేవుడు గుర్తు చేస్తున్నాడు. కీర్తన గ్రంథం 138వ అధ్యాయము 7వ వచనంలో ఒక చక్కని మాటను దేవుడు గుర్తు చేస్తున్నాడు. ఏమంటాడంటే, నేను ఆపదల్లో చిక్కుబడి ఉన్నాను, నీవు నన్ను బ్రతికించెదవు. ఎంత ఆధారంతో కూడిన మాట అండి. ఏమంటారు, చిక్కుబడి ఉన్నాను,
నీవు నన్ను బ్రతికిచ్చేదవు. ఇంకో మాట అంటాడు, నీ కింద మాటల్లో నీ కుడి చేయి నన్ను రక్షించును. విడిచిపెడతాడా అండి? నీ కుడి చెయ్యి ప్రభువా, నీ కుడి చెయ్యి రక్షిస్తుంది. ఆలోచించేస్తే ప్రభునందు వారలారా ఏమంటాడంటే 138 కీర్తన గ్రంథంలో 7వ వచనంలో చెప్తాడు, నేను ఆపదలలో చిక్కుబడి ఉన్నాను, నీవు నన్ను బ్రతికిస్తావు. నిజమే. ఒక పెళ్లిలో వాగ్దానం చేసినప్పుడు, ఒక పెళ్లిలో ప్రమాణం చేసినప్పుడు, కలిమి యందు, బాధ యందు, వ్యాధి యందు, కష్టం యందు తోడుగా ఉంటానని ప్రమాణం చేస్తూ ఉంటాడు. ఎవరైనా సరే ఇద్దరు ప్రమాణాలు ఉంటాయి. ఈ కుటుంబంలో ఆ బంధాలు, ఆ బాంధవ్యాలు అవన్నీ అయిపోయినాయి. చివరికి ఈమెను విడిచిపెట్టి దేవుని పిలుపొందుకొని వెళ్ళిపోయాడు. నిజమే. ఈయన ఎవరో కాదు, దేవుని యొక్క సేవకుడైనటువంటి ప్రవక్తల యొక్క శిష్యుడిగా ఒక మంచి సాక్ష్యం పొందిన వ్యక్తి. ఈ కుటుంబాన్ని దేవుడు విడిచిపెడతాడండి. సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాను కొంతమంది సహోదరులను, దేవుని సేవకులు అనేవాళ్ళు ఈ లోకం నుంచి విడిచి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. ఆ సిస్టర్స్ చక్కని సాక్ష్యాలు చెబుతున్నారు. దేవుడు విడిచిపెట్టలేదు. ఆ మధ్యకాలంలో కూడా యాక్సిడెంట్లో ఒక దైవజనుడు ఎవరో చనిపోయారని చూశాను. అంతకుముందు చక్కని పాటలు రాసినటువంటి ఒక పాడి రాసినటువంటి వ్యక్తులు చూశాను. నిజంగా వాళ్ళ యొక్క ఫ్యామిలీలో ఉన్న ధైర్యం గొప్పది. దేవుని సేవ చేస్తూ చేస్తూ చచ్చిపోయినటువంటి సేవకులు, యంగ్ పర్సన్స్, యవన బిడ్డలు వాళ్ళు. చనిపోవటం ఏ రకంగా చనిపోయినా మంచి భక్తి జీవితంలో చనిపోయారు వాళ్ళు. వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ వైఫ్ చెప్పే మాట ఏంటంటే, దేవుడు విడిచిపెట్టలేదు. కరోనా టైంలో దేవుడి సేవకులు ఎంతోమంది చనిపోయారు ప్రభునందు వారలారా. దేవుడు వాళ్ళ కుటుంబాన్ని విడిచిపెట్టాడా? వాళ్ళని పోషించటం లేదా? వాళ్ళని నడిపించటం లేదా? వారిని ఆదుకోవటం లేదా అని చెప్పి నేను మాట్లాడుతూ ఉన్నాను. అసలు ఈ మధ్యకాలంలో చూస్తున్నప్పుడు అండి చాలా ఆశ్చర్యం కలిగిస్తున్న విషయం. మంచి వయసులో సమర్పించుకొని సేవకొచ్చి సేవ చేస్తున్నటువంటి టైంలో యవన సేవకులు చనిపోతున్నప్పుడు వాళ్ళ ఫ్యామిలీలో చెప్తున్నటువంటి సాక్ష్యం, భౌతికంగా దూరమైపోయిన దేవుడు విడిచిపెట్టలేదనేటువంటి సాక్ష్యాన్ని వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి అమ్మ, సిస్టర్స్, మీ ధైర్యం గొప్పది, నీ విశ్వాసం గొప్పది. గ్రేట్ ఈజ్ యువర్ ఫెయిత్. అలాంటి ధైర్యము, అలాంటి శక్తి దేవుడు మీకు ఇచ్చాడు. అదే ధైర్యంతో మీ పరిచర్యలు విస్తరించాలని, మీ కుటుంబాలు దేవుడు ఇంకా నడిపించి ఆదుకోవాలని నేను ప్రార్థన చేస్తూ మీ తరఫున నేను జ్ఞాపకం చేస్తున్నానండి. ఎందుకు ఈ మాట మిమ్మల్ని నేను గుర్తు చేసుకుంటున్నానంటే, మరి ప్రవక్తల యొక్క శిష్యుని యొక్క భార్య భర్త చనిపోయినప్పుడు కష్టకాలంలో బాధల్లో ఉండి దేవుని సేవకుడైనటువంటి ఎలీషా దగ్గరకు వచ్చి అడుగుతా ఉన్నది, దేవుడు
విడిచిపెట్టే దేవుడు కాదు. దేవుడు మర్చిపోయే దేవుడు కాదు. ఎవరు మీరు? దేవుని పని చేస్తూ, దేవునిలో ఉంటూ, దేవుని కొరకు ప్రతిష్ఠించబడి, దేవునిలో సాక్ష్యం ముగించబడింది. దేవుని సేవకుడే కాకపోవచ్చు, దేవుని యందు యవన కాలంలో కానీ, వయసు అయిపోయినా కానీ, ఎప్పుడు చనిపోయినా ఆ కుటుంబంలో దేవుడు ధైర్యాన్నిచ్చి నడిపిస్తాడు. అది గత కాలంలో కొన్ని సంవత్సరాల నాడు చూసినప్పుడు మరి ఒక మిషనరీస్ ఫ్యామిలీని మరి అక్కడ కారులో తగలబెట్టేసినప్పుడు ప్రభునందు వారలారా, భర్త చనిపోయాడు, పిల్లలు చనిపోయారు. ఆ సిస్టర్ ఇచ్చే సాక్ష్యము గొప్పది, ఆమె ధైర్యం గొప్పది. ఎక్కడో అమెరికాలో దేశాల్లో ఉండి మిషనరీగా వచ్చినటువంటి ఆ కుటుంబాన్ని కొంతమంది కారులో నిద్రిస్తున్నప్పుడు వ్యాన్లో తన భర్తని బిడ్డల్ని కాల్చివేసినప్పుడు ఆ భార్య ఇచ్చినటువంటి సాక్ష్యము ఎంతో గొప్పది. నిజమే, అంతేనా? మిషనరీస్ దేవుని సేవ కోసం మరి భారతదేశానికి వచ్చి ఎంతోమందిని కోల్పోయినటువంటి, ఎంతోమంది భర్తలను కోల్పోయినటువంటి ఎంతోమందిని గమనించినట్లయితే ఎంతోమంది ఉన్నారు. ఎంతోమంది ఈ భారతదేశంలో సేవ కోసం వచ్చి ప్రాణాలు అర్పించిన వారు ఎంతోమంది ఉన్నారు. వారి కన్నీరు ప్రార్థన, వారి కష్టాలు, వారు చేసిన సువార్త అది శాశ్వతంగా ఉండిపోతుంది. ఆమె అయితే ప్రతీకారం తీయలేదండి. ఎవరైతే ఆ పని చేశాడో, కాల్చివేశాడో అతన్ని క్షమించింది ఆమె. ఆమెకున్న గొప్ప మనసు, ఆమెకున్న గొప్ప జీవితము ఎంతో గొప్పదిగా జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని పనిలో, దేవుని విధానములో వాడు దేవుని కొరకు ప్రతిష్ఠించబడి దేవుని కొరకు ప్రాణాలు పెట్టినప్పుడు ప్రభునందు వారలారా, ఆ సిస్టర్స్కి దేవుడే ధైర్యాన్నిచ్చి బలాన్నిచ్చి వాళ్ళని నడిపిస్తున్నాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి చిన్న విషయం అండి, కుటుంబంలో భర్త చనిపోయినప్పుడు ఆ వేదన, ఆ బాధ, ఆ కష్టాలు పడుతున్నటువంటి వారికి తెలుస్తుంది. అందుకని ప్రవక్తల శిష్యుల యొక్క భార్య వచ్చి ఎలీషాతో అంటుంది, అయ్యా ఇదిగో ఈ శిష్యుడు చచ్చిపోవటం నీకు తెలుసు, అప్పులు వాళ్ళు వచ్చి పిల్లలు తీసుకెళ్ళిపోతా అంటున్నారు, అప్పులైపోయినాయి, ఏం చెయ్యాలని దేవుని దగ్గర మరి ప్రవక్త దగ్గర మాట్లాడినప్పుడు ప్రభునందు వారలారా, దేవుడు అద్భుతాలు జరిగించాడు. అందుకని ఎలీషా అంటాడు, అమ్మా నువ్వు బాధపడొద్దు, భయపడొద్దు, నువ్వు దిగులు పడొద్దు, ఇదిగో నీ దగ్గర ఏమున్నది అని చెప్పి అని అడిగినప్పుడు నూనె కొండ ఉన్నదని చెప్తుంది. ఆ నూనె కొండ తీసుకొని ఖాళీ పాత్రలన్నీ తీసుకొని లోపల పెట్టి తలుపులు ప్రార్థించినప్పుడు ప్రభునందు వారలారా, అప్పులు కట్టుకోగా ఇంకా నీకు మిగులుద్ది, నీవు నీ కుటుంబము సంతోషంగా బతకండి అని చెప్పారు. కాబట్టి దేవుని కోసం రక్తం చిందించిన వారు, దేవుని కోసం ప్రాణాలు అర్పించిన వారు, దేవుని కోసము బలైపోయినటువంటి కుటుంబంలో దేవుడు అద్భుతం జరిగిస్తాడని చెప్పి నమ్మాలని చెప్పి నేను ప్రభు పేట మనం చేస్తున్నాను. ఎలీషాతో సంభాషణ చేసినటువంటి ఆమె జీవితంలో ఒక గొప్ప బలమైనటువంటి కార్యము కనపడింది. దేవుడు ఆ కుటుంబంలో గొప్ప మేలును జరిగించాడని చెప్పి గుర్తు చేస్తూ ఉన్నాడు. కాబట్టి
దేవుని పనిలో ప్రాణం అర్పించినటువంటి వారు, దేవుని కొరకు ప్రతిష్ఠించబడినటువంటి వారు, దేవుని కొరకు ప్రయాసపడుతున్నటువంటి వారు, వారి ఈ లోకాన్ని విడిచి వెళ్ళినటువంటి వారు ఎవరైనా ఉంటే వారి కుటుంబంలో ధైర్యాన్ని ఇచ్చి శక్తినిచ్చి నడిపిస్తాడని చెప్పి దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడండి. ఈ ప్రత్యేక సమయంలో మరి ఒక ఆమె విషయమే కాదు కానీ ఇంకా ఏ కష్టంలో, ఏ బాధలో, ఏ దుఃఖంలో, ఏ వేదనలో, ఏ విధమైనటువంటి విధానంలో ఉన్నారు, దేవుడు ఒక అద్భుతం జరిగించి మీ కష్టాలు, మీ అప్పులు, మీ సమస్యలు దేవుడు తీస్తాడని మీరందరూ నమ్మాలని ప్రభు పేట మనం చేస్తున్నాను. ఇక్కడ ఏమే దేవుని సేవకుడిని అడిగినప్పుడు దేవుని సేవకుడు ఈమెకి సహాయం చేశాడు. దేవుని సేవకుడు అంటే దేవుడితో సమానం, దేవుడు కాదు కానీ దేవుని ప్రతినిధిగా దేవుడు గుర్తు చేస్తూ ఉన్నాడు. ఇక్కడ ఏం తీర్చాడండి దేవుడు ఆమెను? ఆమె అప్పులన్నీ తీర్చేశాడు. అప్పులు బాధ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ. కంటి నిండా నిద్రపోలేరు, పడుకునే వరకు అప్పులు గుర్తొస్తానే ఉంటాయి. మళ్ళీ తెల్లారుజాములో లేచేటప్పుడు మళ్ళీ అప్పులు జ్ఞాపకం వస్తాయి, మళ్ళీ మధ్యరాత్రిలో గుర్తుకొస్తాయి. ఈ బాధ అంతా కూడా చాలామంది అనుభవిస్తూ వెళ్ళేవాళ్ళే. కాబట్టి సొల్యూషన్ దేవుడు ఇస్తున్నాడు. ఏం పర్వాలా, ధైర్యంగా ఉండండి. అందుకని ఈమె యొక్క అప్పులు దేవుడు తీర్చేశాడు. నేను అదే చెప్తున్నాను, నీ అప్పులన్నీ తీర్చబడునుగాక, నీ కష్టాలన్నీ పోవునుగాక, నీ వ్యాధులన్నీ దూరపరచునుగాక. నీ దగ్గర ఏముందమ్మా అని అడిగితే నూనె కుండ ఒక్కటే ఉన్నదంటుంది. అయితే ఖాళీ పాత్రలన్నీ పట్టుకురా అని చెప్పినప్పుడు తీసుకొస్తారు, అన్నీ పోగు చేసుకొస్తారు. ఇక ఏమి ఉండవు ఇక ఆ ఊర్లో, అవన్నీ తీసుకొస్తారు. కొద్ది కొద్దిగా నింపినప్పుడు అవేమవుతుంది, విస్తారంగా నూనె ఇక మిగిలిపోద్ది, పాత్రలన్నీ నిండిపోయి మిగిలిపోద్ది, ఇంకా ఎక్కువైపోద్ది. అందుకని వాక్యం ఏమన్నదంటే ఉన్నదంట, గిన్నె ఏమవుతుందండి, నిండి పొర్లుతున్నది, పాత్రలు నిండిపోయినవి. అప్పుడు చెప్తాడు, వీటన్నిటిని అమ్మి నీ అప్పులు కట్టుకొని ఇప్పుడు నువ్వేం చేస్తావంటే వాటితో ఇంకా నీవు, నీ పిల్లలు, కుటుంబం సంతోషంగా గడపండి.